హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుందండి. అలాగే పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళందరికీ కూడాను ఈరోజైతే ఒక పచ్చడి రెసిపీని అయితే చూపించబోతున్నానండి. చాలా బాగుంటుందన్నమాట. అయితే ఈరోజు లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీడియోలో వచ్చేసి మీ అందరికీ కూడాను ఇక్కడ మన మిద్ది పైన ఉండే చెట్లకైతే ఎరువు వేసాను కదా. ఎరువు వేసిన తర్వాత రిజల్ట్ అనేది ఎలా ఉందో చూడండి. అసలు ఒక్కటేసారి ఒక 10 మొగ్గలు అయితే వచ్చేస్తున్నాయి రోజా మొక్కలకి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. కలర్ కూడా చూస్తున్నారు కదా. అసలు చాలా రెడ్గా అసలు గులాబీ పూలు అనమాట ఇవి. నాకు చాలా ఇష్టము. పెళ్ళైనప్పటి నుంచి కూడా ఒక రోజ్ ఫ్లవర్ని అయితే నేను ఎప్పుడూ పెట్టుకొనే ఉండేదాన్ని అనమాట. నాకు అంత ఇష్టం అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒక లైక్ అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేసి మీరైతే వీడియోనైతే కంటిన్యూ చేయండి. నేను ఈరోజు వంకాయ పండుమిర్చి పచ్చడిని, నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలి అని అనేది ఈరోజైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇవి ఊరు నుంచి తీసుకొచ్చిన వంకాయలు అనమాట. ఒక 1/2 కిలో దాకా ఉన్నాయి. ఈ 1/2 కిలో వంకాయలని నేను చక్కగా ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే వేసేసానండి. ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల మనకి వంకాయ అనేది కరుణెక్కకుండా మనకి కలర్ అనేది ఫ్రెష్గా అలానే రిఫ్రెష్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే తీసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల్ని, ఆ వంకాయల్ని కూడా ఇందులో యాడ్ చేసుకునేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగా అంటే ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా మనకి వంకాయ, మనం కలుపుకొని తిన్నప్పుడు కూడా అన్నంలో చాలా బాగుంటుందన్నమాట. అయితే ఈరోజు ఒక చిన్న సలహా అండి. ఎవరైనా కూడాను ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఖాళీగా అయితే ఉండొద్దండి. ఎవరైనా ఖాళీగా ఉన్నారు అని అంటే ఇంట్లో వాళ్ళకు కూడా అలుసైపోతాం అనమాట. అంటే ఏదైనా డబ్బు అనేది సంపాదిస్తూ ఉన్నప్పుడే బయట వాళ్ళకైనా ఇంట్లో వాళ్ళకైనా ఏ పర్సన్ మీదకైనా మన ఇండివిజువాలిటీ అనేది మనం ఎప్పుడైతే కోల్పోతామో ఆ రోజు నుంచి మనకి కొద్దిగా కష్టంగా మనం ఆ మాటల్ని వాటిని ఎదుర్కోలేమన్నమాట. అందువల్ల వీలైనంత వరకు చేతులు కాళ్ళు బాగున్నంత వరకు, ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఎవరైనా కూడాను కష్టపడడానికే ట్రై చేయండి. లేకపోతే ప్రతి మనిషి మాట్లాడే మాటలకి మనము కుంగిపోతూ ఉంటామన్నమాట. మన వయసు ఇంకా తగ్గిపోతూ మన ఆయుష్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుందన్నమాట. నచ్చితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా. నేనైతే అదే ఫాలో అవుతాను. కాకపోతే కొద్దిగా మనం ఎంత కష్టపడినా టైం బాగాలేనప్పుడు మనం ఏం చేయలేము. అయితే వచ్చేసి ఇక్కడ వంకాయలు వేగుతూ ఉన్నప్పుడు వంకాయలకి తగినంత సాల్టు అలాగే కొద్దిగా పసుపు ఇవి 2 కూడాను యాడ్ చేసుకునేసి చక్కగా కలుపుకొని వంకాయలు ఎక్కువసేపు పట్టదండి. ఒక 5 to 7 మినిట్స్లోనే మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడానికే ట్రై చేయండి. లేకపోతే వంకాయలు అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే మరీ మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకునేసి మనం ముందుగా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నా వీడియో చూసినట్లయితే పండుమిర్చి ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఉంటుందండి. ఒకవేళ కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఈ పండుమిర్చి పచ్చడిని అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. 1/4 కిలో వంకాయలకి 2 టేబుల్ స్పూన్ల అంటే మనం తినే కారాన్ని బట్టండి 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని ఈ విధంగా చక్కగా కలుపుకొనేసి ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ బౌల్ ఉంటుంది కదా దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనివ్వండి. ఈలోపు మనం తిరగమాత పెట్టుకున్నాం. చల్లారిన తర్వాత కొద్దిగా ఆవపిండి, మెంతుపిండి ఇవి 2 కూడాను యాడ్ చేసుకుని కలుపుకున్నామంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకునేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో తిరగమాత దినుసులన్నీ వేసుకోవచ్చండి. అంటే పచ్చిశనగపప్పు, మినప్పప్పు అలాగే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకునేసి చక్కగా అయితే ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువగా వంటల్లో ఎప్పుడైనా కూడాను దోశలో కానీ ఇడ్లీలో కానీ పొట్టుపప్పు మినపప్పు ఉంటుంది కదా అది మీకు కనుక దొరికితే ఖచ్చితంగా అది వాడడానికే ట్రై చేయండి. ఎందుకనంటే దాంట్లో మంచి ఫైబర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎముకలకి మంచి శక్తి ఉంటుంది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి 4 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక 2 ఎండుమిర్చిని అలాగే కొద్దిగా ఇంగువ అలాగే
కరివేపాకు ఇవన్నీ వేసుకునేసి చక్కగా ఫ్రై చేసుకునేసి మంచి కలర్ వచ్చిన తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలండి. అంటే తిరగమాత అనేది కొద్దిగా చల్లారితే బాగుంటుంది. లేదు అప్పుడే వేసుకున్నా పర్లేదు, టైం ఉండదు అంత చల్లారి వెయిట్ చేసి ఇదంతా పడలేదు అని అనుకున్నా వేసుకున్నా పర్లేదు, ఏం కాదు. ఇప్పుడైతే కొద్దిగా 1.5 టీ స్పూన్ వరకు ఆవపిండి, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు మెంతిపిండి కూడా వేసుకుంటున్నాను. బాగుంటుంది ఇవి 2 ఫ్లేవరు. ఒకవేళ వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. మనకు కొద్దిగా ఊరగాయ టేస్ట్ వస్తుందన్నమాట, అంతే దానికి దీనికి తేడా. లేదు మనం అలాగే తిన్నా కూడా ఏం పర్లేదన్నమాట. ఇవన్నీ కూడాను చక్కగా మిక్స్ చేసుకునేసి మనం తిరగమాత వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి చక్కగా అయితే ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది. అంటే నిల్వ ఉండాలి కదా మనకి, సో అందుకనేసి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. అయ్యో ఇంత ఆయిల్ అనుకోవద్దు, పచ్చళ్ళలో ఎప్పుడైనా ఆయిల్ ఉంటేనే ఆ రుచి బాగుంటుందండి. అలాగే మనకి నిల్వ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందన్నమాట. ఈ తిరగమాతను అంతటిని వేసేసుకొని చక్కగా అయితే ఒకసారి కలుపుకునేసామంటే మనకి 1 వీక్ వరకు ఎక్కడికి పోదండి. 1 వీక్ ఉండాలి కదా ముందు. మాకైతే పచ్చళ్ళు తొందరగా సేల్ అయిపోతాయి అనమాట. ఒక 2-3 డేస్కి వస్తే గ్రేటు అట్లా ఉంటుందన్నమాట. పచ్చళ్ళు చేస్తే ఇక్కడ చెన్నైలో తెలిసిందే కదా, కింద వాళ్ళు వీళ్ళు అడుగుతూనే ఉంటారు. ఇంకా అందుకని పచ్చళ్ళు అయితే ఉండవండి. గ్యారంటీగా ఒక 1 వీక్ అయితే నిల్వ ఉంటుంది. అంతేనండి. ఈ రెసిపీ అయితే మీకు ఎలా అనిపించింది, వ్లాగ్ ఎలా అనిపించింది అని అనేది కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోండి. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.